దోస్తులందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవిష్యు వ్లాగ్స్ డైలీ. ఈరోజు సాయంత్రం నుంచి రాత్రి వరకు ఏమేం పనులు చేసుకుంటాను ఏంటి అనేది అయితే చూపిస్తాను. నిన్న మా ఆయన ఊరికైతే వెళ్ళిండు. ఇంకా ఈరోజైతే వచ్చేసిండు. ఇంకా వచ్చేటప్పుడు మైదాకు గిట్లా తీసుకురా అని చెప్పేసి అయితే చెప్పిన. మైదా గిట్లా తీసుకొచ్చిండు. ఇంకా మైదాకైతే తెంపేస్తున్నా. దీంతోపాటు ఇంకా వేరేటివి కూడా తీసుకొచ్చిండు, ఆకుకూరలు. అవేంటో చూపిస్తా. ఇంకా ఇదైతే చాలానే తీసుకొచ్చిండు. ఒక కవర్లో తీసుకొచ్చిండు. ఇంకా కొమ్మలు కూడా తీసుకొచ్చిండు. ఇంకా కొమ్మలు అయితే ఫస్ట్ తెంపేస్తున్నా. ఇంకా కవర్లో ఉన్నది తర్వాత అయితే మంచిగా చేసుకోవచ్చు కదా, అందుకని ఇప్పుడు తెంపేస్తున్నా. ఇదైతే గొర్రె కూరనంట. ఇంకా పొలాలలో దొరుకుతుంది కదా, అందుకని చెప్పేసి తీసుకొచ్చిండు. ఇదైతే మీకు తెలుసు కదా, మునగాకు హెల్త్కి అయితే చాలా మంచిది. దాంతోపాటు బ్లడ్ కూడా వస్తుందంట. ఇంకా ఇదైతే కరివేపాకు ఊర్లలో అయితే ఎక్కువ ఉంటుంది కదా, అందుకని ఫ్రెష్గా ఉంటుంది కదా, అందుకని చెప్పి తీసుకొచ్చిండు. ఇవైతే మైదా కొమ్మలు. ఇంకా ఇప్పుడైతే నేను గిర్ని దగ్గరికి అయితే వెళ్ళాలి. ఇంకా ఈ బియ్యం అయితే మధ్యాహ్నం 3 గంటలకు అట్లా ఎండపోసిన, పచ్చి ఉంటాయి కదా, నానబోసి ఎండపోసిన. ఇంకా ఇప్పుడైతే గిర్ని దగ్గరికి అయితే తీసుకెళ్ళాలి. దీంట్లో అయితే కొంచెం శనగపప్పు అయితే కలిపిన. ఇవి అయితే మొత్తం 2 కిలోలు అయితే అయినాయి. ఇంకా కిలోలకి అయితే తీసుకుంటారు కదా, ఇంకా ఇవైతే 2 కిలోలు అయినాయి. ఇంకా ఇప్పుడైతే గిర్ని దగ్గరికి అయితే వెళ్ళాలి. ఇంకా ఇంతకుముందే నేను మా పిల్లల్ని స్కూల్ దగ్గర ట్యూషన్ చెప్తారు. ఇంకా అక్కడైతే ట్యూషన్ దగ్గర అయితే పంపించి అయితే వచ్చిన. ఇంకా ఇప్పుడు ఇది గిర్ని దగ్గరికి పోయి వచ్చినాక మళ్ళీ స్కూల్ దగ్గరికి అయితే పోయి రావాలి. పిల్లల్ని అయితే తీసుకురావాలి. ఇంకా అందుకని చెప్పి వాళ్ళు వచ్చేలోపు గిర్ని దగ్గరికి పోవాలని చెప్పేసి ఇంకా తొందరగా రెడీ అయ్యి వెళ్ళిపోయినా. ఈ గిర్ని దగ్గర అయితే పడితేనే నాకు మంచిగా అనిపిస్తుంది. ఇంకా వేరే దగ్గర అయితే ఒకసారి పట్టించి చూపించిన. ఇంకా ఆడైతే మొత్తం దొడ్డుగా పట్టిర్రు. ఇంకా నచ్చలేదు. ఇంకా అప్పటి నుండి అక్కడికి వెళ్ళడమే మానేసిన. ఇంకా పిండి పట్టడం అయితే అయిపోయింది. ఇంకా ఇప్పుడు ఇంటికైతే వెళ్తున్నా. ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత స్కూల్ దగ్గరికి అయితే వెళ్తున్నా. హలో మేడం. బ్యాగ్స్ బెంచ్లో పట్టి బయటకు ఏమొద్దు పడి వీడియో భవిష్య బాయ్ అంట. అన్నయ్యకి బాయ్ చెప్పు. పండుగ ఆడపిల్లనా? ఇప్పుడు ఇంటి దగ్గరికి అయితే వచ్చేసినాము. ఒకసారి చూడండి, చందమామ ఎంత బాగుంది కదా, నిజంగా చాలా బాగుంది. ఇంకా ఇప్పుడు మా పాప అయితే తాళం ఇయ్యు అంటే అస్సలు ఇవ్వట్లేదు. ఇంకా నేనే తీస్తా అని చెప్పి ఇంకా ఆమెనే తీసింది. ఇంకా ఇంట్లోకి వచ్చేసరికి అయితే ఇల్లు మొత్తం గందరగోళంగా ఉంది. ఇంకా ఇవైతే అక్కడైతే సదిరేసిన తర్వాత ఇంకా పిండి చూడండి ఒకసారి. ఇందాక బియ్యం తీసుకెళ్ళినా కదా, ఇంకా ఇప్పుడైతే పిండి అయితే చూపిస్తున్నా. ఇంకా ఇదైతే సన్నగా ఎంత బాగుంది చూడండి. ఒక్కో దగ్గర అయితే నాకు నచ్చదని ఇంకా ఇన్ని అయితే పట్టించిన. ఇప్పుడైతే ఇంకా మైదాకైతే దంచుకుంటున్నా. ఇంకా దీంట్లోకి కాసు సున్నం ఉంటుంది కదా, అదైతే వేసి ఇంతకుముందు అయితే దంచుకుంటుండే. ఇంకా ఇప్పుడైతే లేవంట అవి. షాపులలో అయితే తిరిగి అయితే చూసిన, ఇంకా లేవు అనేసరికి ఇంకా చింతపండు వాటర్ ఇంకా 2 కలిపి వేద్దామని చెప్పేసి ఇంకా తీసుకున్న చింతపండు నీళ్ళు. ఇప్పుడైతే ఇంకా రోట్లో వేసి అయితే నూరాలి. ఇంకా మా పాప అయితే నూరేటప్పుడు అయితే మొత్తం చాలా విసిగిస్తుంది. ఎందుకంటే నేను దంచుతా మమ్మీ అని చెప్పేసి ఇంకా ఆమె ఒకటే పాట పాడుతుంది. అసలు ఆమె దంచదు, నన్ను దంచనియది. ఇక మొత్తానికైతే ఎట్లాగో అట్లా ఇంకా ఆమెనే తీసుకుంది. ఇంకా ఆమెనే తీసుకొని ఇంకా దంచుతుంది చూడండి. దంచనీకి రాకపోయినా కానీ ఇక ఆమెనే దంచుతుంది. ఇంకా మాతోని ఇంకా మా బాబు ఒకడు, ఇంకా ముగ్గురం కలిసి ఇక ఒకటే దంచుడు. ఇక మేము ముగ్గురం దంచినా కానీ అది సన్నగా కాలేదు. ఇక
కొంచెం సన్నగా అయితే అయింది మొత్తానికి. ఇంకా అదే అయితే పెట్టుకున్నాము. ఇంకా అదైతే చింతపండు నీళ్ళు కలిపినాం కదా, ఇంకా రోట్లో నుండి ఎత్తేటప్పుడు ఇంకా మొత్తం ఎర్రగా అయితే అయింది చెయ్యి. దీనికి ఆకు తెచ్చేటప్పుడు అయితే డిష్ అయితే తాకింది. ఇంకా ఎర్రగా అవుతుందో కాదో అని చెప్పేసి నేనైతే భయపడ్డా. కాకపోతే ఎర్రగా అయితే అయింది. ఇంకా మా పాప అయితే ఇంకా మొత్తం దాంట్లో లోపలికి అనుకుంటా అయితే ఎట్లా నూరుతుందో చూడండి. ఇట్లా చేతికి మనం నూరేటప్పుడే మనకే తెలుస్తుంది. ఇట్లా చేతి దాంట్లో పెడతా ఉంటాం కదా, రోట్లో పెడతా ఉంటాం కదా, ఇట్లా ఇట్లా ఆకులు అటు ఇటు అటు ఇటు అనేటప్పుడే మన చేతికైతే అంటుతుంది కదా, అప్పుడే మనకైతే తెలుస్తుంది ఎర్రగా అవుతుందా కాదా అనేది. ఇంకా నా చేతికైతే ఎర్రగా అయితే అయింది. ఇంకా మా పాప అయితే హాయ్ చెప్పమంటే హాయ్ అయితే చెప్తుంది. ఇంకా దంచుదామని చెప్తే అస్సలు దంచట్లేదు. ఇంకా ఆమె దంచుతలేదు, నన్ను దంచనీయట్లేదు. ఇంకా మొత్తానికైతే దంచినాం. ఇంకా దంచైతే ఇంకా మా పాపకు పెట్టి ఇంకా నేను కూడా పెట్టుకున్నా. ఇది అప్పట్లో అయితే మేము ఇట్లనే పెట్టుకుంటుండే నేను చిన్నగా ఉన్నప్పుడు. ఇంకా ఎక్కడ పోకుండా ఇంకా ఒకటే దగ్గర చేతికి మొత్తం ఉంటుంది అన్నమాట. ఇట్లా అయితే మీరు కూడా అప్పట్లో ఇట్లనే పెట్టుకుంటుండేనా అయితే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మా పాప చూడండి ఎట్లా చూపిస్తుందో. ఇంకా నేను కూడా సేమ్ అలానే పెట్టుకున్నా. ఇప్పుడైతే టైము 10 అవుతుంది. ఇంకా మా పిల్లలైతే పడుకుంటారు. ఇంకా వాళ్ళని పడుకోబెట్టి ఇక నేను కూడా పడుకోవాలి. గుడ్ నైట్ ఫ్రెండ్స్, అందరికీ బాయ్.